వాడిని కట్టబెడతా ఉంది. చిన్న పెద్ద కొడుకు పోయిన వారు శవలోని దేవుడికి తానుగులకి అలికిపోయి బంగారం కొంత తన పక్కన పెట్టుకుని నిద్రపోతున్నాడంటండి. ఏంటన్నా భార్య లక్ష్మీదేవి అత్తుకూరి కేక కేక పోయిన పాదాలు పెట్టుకుని లేకొడతా ఉంది. ఎంతున్నా వారు లేకన్నా పడి ఏంటన్నా కర్ణాటకని పిలవడేవాడుంటే ఆయన గోంద్రాయిలు తెలుసు నువ్వు పుట్టారు. మీ ఎరికలు ఇద్దరు తమ్ముడు పుట్టారు. మీ ఆరుగురు జగదనగా పెళ్లి చేశారు. ఎవరు రాజ్యాలు జగదనగా ఏలుకుంటా ఉన్నారు. మీ ఆరుగురు తర్వాత వెంగిపల్లి కనకదురగా వెంగిపల్లి కనకదుర మళ్ళీ తగ్గిన మళ్ళీ ఆరుగురిని పెళ్లి చేస్తాం. ఆవుడి కాపురం జగదనగా చేసుకుంటా ఉంది. మన చిన్న అర్థమైన చిలక లెంకల్ల తన శాంతమైన వారి లెంకల్ల మీ చంద్రుడు మీ చిన్నతమ్ముడు ఎక్కడ కొట్టుకే పిల్లలు పిల్లలు ఏం జగబెట్టినన్నారు. ఏంటన్నా గోండ్రేలు ఎట్లా ఉన్నాడు. అమ్మా ఎవరు చదివించినప్పటికంటే 4 రాజ్యాలు కూడా ఎక్కడ తగిలికండి ఉన్నా 5 గదిలు అర్బీలు చేస్తున్నారు. ఇంట్లో కర్ణాటకలు పిలవబడుతుంటండి. నాయన గోండ్రాయిలు నువ్వు పెద్దవాడు కానీ పుట్టినాలేవో కన్నహత్తలి పేరుమనేవాటంలో ఎటున్న పెద్ద గురుకు కొడిన వారు తమ్ముడు వైద్యులు కూడా ఇలా కేక పెడతా ఉన్నారు. తమ్ముడే ఓరి తమ్ముడా తమ్ముడా చిన్న
ఉన్నారు ఇంట్లో అన్నదమ్ములు ఇద్దరు కూడా ఎక్కడ గురించి శాఖ ఎవరు భార్య ఎంతో చక్కగా చెప్పండి 3 కావులతో ఉన్నారు లేకో అర్థమైనా ఎవరు భార్య ఎంతో చక్కగా చెప్పుకుని మొత్తావులతో ఉన్నారు మొత్తం దిగుతులతో ఉన్నారు దిగుతులతో పిలవలేమి నా కొడుకులు వారిని కూడా నా చేతి పిండి ఉందని నా నెత్తెదుకొచ్చి చాలా అహంకారమైందని అవపాలి తోటి వచ్చేస్తా ఉంది ఇంట్లో కొడుకులు వారిని కూడా వాళ్ళు చేతులు వరకుండి ఎవరి ఆకలి కలిసి చక్కగా కూర్చుంటా ఉంది ఇంట్లో పుట్టడు పెన్నరంగి అంటా ఉన్నారు అయ్యా మన భార్య అనవండి కానీ రకరకాల పిండి వంటలు ఉండేది మన తల్లి కూడా ఉన్నారు పిండి వంటలు అనే చుట్టూరు కూడా తల్లి కూడా పిండి వంటలో ఒక్కో గట్టంతో హోసు పట్టుకుంది నీకు తల్లి గోరండి పిండి వంటలో ఒక్కో తోటి వరకు పుష్టించినట్టండి ఎంతో కూర్చొని పెన్నరంగి అంటా ఉన్నారు అంతేగా మమ్మల్ని త్యాగమని కారు అడిగాడు ఎంతో పెద్దలు గోరే అంటా ఉన్నారు తమనేనా తొలి సూర్య గర్భాన్ని నేను పుట్టాను నాయనకి మీరు 5 పుట్టారు మన 6 గట్టి చక్కదనంగా పెరిగినవి ఎవరి రాజ్యం చక్కదనంగా ఎలుగుతా ఉన్నాం మన 6 తర్వాత వెయ్యివారి కలుగుదరుగా వెయ్యివారి కలుగుదర మళ్ళీ కలిసి మళ్ళీ 6ని పెళ్లి చేస్తాం ఆవుని కాబట్టి చేసుకుంటా ఉంది మన చిన్న అంతమైన చిలకల కన్నా
తన శాంతమైన వారికల్లా మన చిన్న తమ్ముడు ఎక్కడ ముందుకి పిల్లని పెరిగి ఎగబెట్టి అన్నారు ఎటున్న పుట్టుడు పిల్లరగి ఎత్తా ఉన్నారు అన్నయ్య మన చిన్న తమ్ముడు ఎక్కడ ముందు పిల్లని పెరిగారంటే చాలా రాజ్యాలంటే చాలా చూద్దాం ఉన్నారా చూద్దాం ఉన్నారంటే మొత్తం అన్నారు అలాగే ఎప్పుడైతే వన్నదమ్ముడు వారి కూడా ఆలోచన వద్దుకుంటా ఉన్నారు ఆనాడి కన్నా తల్లి పెరుమదేమంటుందండి లాగినా గోదరైలు ఎడమాగోరు మా కొడుక అమ్మా ఏ వరకు సకల రోజు అమ్మా పరమేకర తల్లి అలాగే ఎప్పుడైతే కోరిన ఎటున్న కన్నాతలు వినమని ప్రభుత్వం కాడబెట్టినట్టండి 7 మంది ఎత్తా ఉంది ముందర కోరినాడు వెనకాల స్వామి కూడా చిన్నతమ్ముడు ఎక్కడ ముందుకి ఇలా పిల్లలకని ఇలా బయలుదేరుతా ఉన్నాడు లేక పరమాట రాజాల మనం వచ్చిన మొత్తం మంచి కాదు మంచి మొత్తం తీసుకుండి మళ్ళీ మొత్తం తమ్ముడు తెలవానియా మంచి మొత్తం మళ్ళీ వస్తాం
పెట్టి పోయింది చెప్పండి అన్నాడు. ఒరే కమలేనా మన బయలుదేరి ఎండ మన బయలుదేరి 9 రోజులు పోతుంది. 9 రోజులు వచ్చి ఏ రోజు పచ్చి పచ్చి నాడు పట్టినా లేదు. అటుకెళ్ళి కమలేనా మన ఇంటికి బయలుదేరినప్పుడు ఏ మహత్తుందో ఏ కరిపిలేదో ఇంటికి పోయి మర్చిపోతాడు మనం దాంతమేనా పోయింది. ఉత్తరాంటావు ఉత్తరప్రదేశ్ మా తమ్ముడు పెళ్ళి అవుతుంటావు. ఏ ఉత్తర ఉత్తర మనం వచ్చి 12 రోజులు అయిపోతుంది. ఎన్ని రాజ్యాలు వెళ్తున్నావు తమ్ముడారా? 3 రాజ్యాలు చేరుకున్నామని. మన తమ్ముడు కష్టం లేదు. 12 రోజులుగా 10 మంది నాడు వచ్చావా తమ్ముడారా? సమగా పడిపోయింది. మరి ఎవడొచ్చారనియా? ఈ కోడి రావుంటే మనకేం కానియా అనియా మన బయలుదేరి 12 రోజులు అయిపోతుంది. 12 రోజులు పెట్టి ఏ రాజ్యాలు పచ్చి పచ్చి నాడుకోయా లేదు. అందుకే తమగారా ఆనాడు మన కన్నా తల్లి పేరమ్మదేవికి మన
చిన్నతమ్ముడు ఇంకా ముందుకి పిల్లల్ని చూసిందా కూడా ఏ రాజ్యాన్ని కూడా పచ్చి మధ్యను కూడా నాటు మీద చేయాలి మన తల్లిదండ్రులు మాటిస్తే మనం అవునే కాదా అందుకే నల్లగా మరి చిన్నతమ్ముడు ఇంకా పిల్లలు ఏ రాజ్యాన్ని పచ్చి మధ్య నాటు మీద ఈ కొడుకు పండు పనులు చక్కగా పూజించారు చక్కగా తావారు పుచ్చుకుంటామన్నారు 12 పెట్టి పండుగ కురుగులేవు పేలముతో కొడుకులు వారి కూడా ఆడవారి కొడుకుగా కొన్ని కోట్లు పడుతా ఉన్నారు తమ్ముడు బాగానే లేవో తరగతి బాగానే పక్కలే నిద్రపోతామన్నాడు చేయడముతో కొడుకులు వారి ఆడవారి కొడుగొట్ల తమ్ముకుంటున్నా నిద్రపోతా ఉన్నారు లే వరమది ఏడు గడియలు దాకా ఎర్రని దేవానికి ఎండకర గ్రహాలు ఎదుగుతా ఉన్నాయి ఆరుగురు తమ్ముడు కూడా లేకపోయినామో పెట్టి ఒట్టు స్నానాలు లేవు పేదలు కొడుకునే వారి స్నానాలు చేయకే ఆలవరి కోలేరు కావాలా ఆలవరి కోరు కొట్టిన వస్త్రాలు ఇప్పి ఆలవరి కోరిట్లో పేదములు కొడుకులు వారిని కూడా ఇలా స్నానాలు చేస్తూ ఉన్నారు లేకో వాళ్ళ వాళ్ళంటారు వాళ్ళే వాళ్ళ
కూడా ఆలవరి కోరట్లో చక్కదనంగా స్నానాలు వేసి ఆలవరి కోరలు కొట్టిన వస్త్రాలు మార్చుకుంటా ఉన్నారు. అదే సమయానికి ఆలమ ద్వారకరాజు మంగాతేరు పూజ కొట్టమని పూలు కొట్టి వచ్చి ఉంటుంది. ఆలమ ద్వారకరాజు మంగాతేరు పూజ కొట్టమని పూలు కొట్టి వచ్చి ఉంటుంది. ఆరుగురు చాములు కల్లారు ఉంటుంది. ఆరుగురు చాములు కల్లారు వేసి ఏమి కలిగించో మార్చబడట జనమోత్సవం తెలుసుకుంది. ఆరుగురు చాములు అంటా ఉన్నారు. అయినా మీరు ఎవరో రాజులయ్యా